జూలై 25 చరిత్రలో హిందూగా పుట్టడమే నేరమా అని భయభ్రాంతులకు గురైన రోజు. 1986 జూలై. సమస్య ఏదైనా సరే దానికి బలయ్యేది హిందువులే అని మరొకసారి చరిత్ర చూపించిన రోజు. పంజాబ్లోని ముక్త్సర్ వద్ద జరిగిన బస్సు సంఘటన ఇప్పటికీ తలుచుకుంటేనే భయభ్రాంతులకు గురయ్యే రోజు. పంజాబ్లో ఖలిస్తానీ తీవ్రవాదం విజృంభించిన సమయంలో ఈ ఘోర కలి జరిగింది. చండీగఢ్కి వెళ్తోంది ఒక బస్, ప్యాసింజర్ బస్. అది ముక్త్సర్ దగ్గరకు వచ్చేసరికి స్లో అయింది. అప్పుడు సమయం 5-5:30 అవుతుంది. అనుకోకుండా ఆటోమేటిక్గా కొంతమంది బస్సులోకి ఎక్కేశారు. తీరా చూస్తే వాళ్ళ దగ్గర స్టెన్ గన్స్, పిస్టల్స్ అవన్నీ ఉన్నాయి. అప్పుడు అర్థమైంది వాళ్ళు ఖలిస్తానీ ఉగ్రవాదులు అని. బస్సులోకి వచ్చారు. రాగానే నీ మతం ఏంటి, నీ మతం ఏంటి, నీ మతం ఏంటి అని అడగడం మొదలుపెట్టారు. సిక్కులు, మహిళలు, పిల్లల్ని బస్ నుంచి దిగిపోవాలని చెప్పిండ్రు. కేవలం హిందూ మతానికి చెందిన ప్రయాణికుల్నే లక్ష్యం చేసుకున్నారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మొన్న కాశ్మీర్లో అయినా, అంతకుముందు పంజాబ్లో అయినా మతం ఏంటి అని మరీ చంపిన ఘటనల్లో బాధితులు హిందువులే. అంటే అది ఈరోజు జరగలేదు, మన చరిత్ర నుంచి జరుగుతూనే వస్తోంది హిందువుల మీద ఈ దాష్టికం. మొత్తం 24 మంది హిందువులు మరణించారు. ఒక సిక్కు ప్రయాణికుడు కూడా మరణించాడు. చాలామంది గాయపడ్డారు. ఇది ఎందుకు చేశారు అంటే 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది. భద్రతా బలగాల చర్యలకు ప్రతిస్పందనగా ఖలిస్తానీ గ్రూపులు సాధారణ పౌరులపై, ముఖ్యంగా హిందువులపై దాడులు చేయడం పెంచారు. ఇక్కడ భద్రతా బలగాల మీద కోపం వచ్చినా, భారతదేశం మీద కోపం వచ్చినా, ఏమంటారు, పరీక్షలు ప్రశ్నాపత్రాలు లీక్ అయినా దాని ప్రతిఫలం అనుభవించాల్సింది హిందువులే. ప్రతిదానికి బలైపోయేది హిందువులే. ఎందుకో తెలుసా? హిందువులలో ఐక్యత ఉండదు కాబట్టి, హిందువులలో కులకుంపట్లు ఉంటాయి కాబట్టి. అందుకే హిందువులనే టార్గెట్ చేసుకుంటారు. అన్య మతాలకు సంబంధించి ఒక్కడు ఇట్లా నీ మతం ఏది అని అడిగి చంపేస్తే ఊరుకుంటారా? కానీ చరిత్ర నుంచి ఇప్పటి వరకు నీ మతం ఏంటి అని అడిగి హిందువులను 10ల సంఖ్యలో చంపేస్తున్నారు. అప్పటిదాకా పోలీసులు, ప్రభుత్వాధికారులు లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు సమాజంలో భయాన్ని సృష్టించాలన్నా, సమాజంలో అలజడి సృష్టించాలన్నా హిందువులపై, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లపై దాడులు చేయాలనుకున్నారు. ఈ దాడిలో కొద్ది రోజుల ముందే ఉగ్రవాదులను ఏర్పారేసేందుకు భద్రతా బలగాలు ముక్త్సర్ పరిసర ప్రాంతాల్లో ఆపరేషన్ మన్ నిర్వహించారు. మీరు అలా నిర్వహిస్తారా, మా ఉనికి ఇంకా ఉంది అని నిరూపించుకోవడం కోసం బస్సు దాడి చేసి ప్రభుత్వానికి చూపించారు. పంజాబ్ తీవ్రవాద కాలంలో సిక్కులు ఎదుర్కొన్న కష్టాలపై విస్తృత చర్యలు జరిగినాయి. వాటి గురించి కథనాలు ఉన్నాయి. కానీ ఖలిస్తానీ ఉగ్రవాదానికి బలైపోయిన వేలాది మంది అమాయక హిందువుల విషాద కథనాలు మరుగున పడిపోయాయి. ఇది నేను చెప్పకముందు దీనికి సంబంధించి మీలో ఎంతమందికి తెలుసు? విన్నారా? ఈరోజు ఈ వీడియో ద్వారానే తెలుసుకుంటున్నారా? ఎందుకు అడుగుతున్నానంటే మన చరిత్ర నుంచి హిందువుల మీద జరిగిన దాడులు, హిందుత్వం మీద జరిగిన దాడులని గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా చెడిపేసింది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. దశాబ్దాల తర్వాత కూడా ఈ బాధిత కుటుంబాల కథనాలను గుర్తుంచుకోవడం, మన చరిత్రను మనం తెలుసుకోవడం చాలా అవసరం. పంజాబ్ హింసాత్మక చరిత్రలోని ఒక నల్లటి రోజు ఇది, ముక్త్సర్ బస్ ఘటన. ఇది కేవలం ఒక దాడి అనుకుంటే పొరపాటే. మత ఆధారిత హింస, సాధారణ ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు జరిగిన పథకం. ఇలాంటి వాటిని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. వీలైనంత మంది హిందువులకు షేర్ చేయాలి. అప్పుడైనా మనకు బుద్ధొచ్చి మేము కులాల కుంపట్లలాగా కొట్టుకోము, హిందువులుగా కలిసి ఉంటాం. మాలో ఒకరికి నష్టం జరిగినా మేమంతా ఏకకంఠంతో, ముక్త కంఠంతో ఆ జరిగిన నష్టానికి సమాధానం దొరికే వరకు పోరాటం చేస్తాననే స్ఫూర్తి వస్తుందేమో చూస్తాను.